ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. అయితే అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులకు ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించింది హమాస్. ఈ దాడులతో ఐడీఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. హమాస్ దాడులను తిప్పికొట్టాయి. కాగా తమ బందీల విడుదల కోసం ఏడాది కాలంగా గాజాపై విరుచుకుపడుతున్నాయి ఐడీఎఫ్ దళాలు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 42,000 మంది పాలస్తీనీయులు మృతి చెందగా మరో 76,000 మంది క్షతగాత్రులుగా మిగిలారు. అయితే గాజాపై ముప్పేట దాడులు చేసిన ఇజ్రాయెల్ సైన్యం హమాస్కు మద్దతిస్తున్న దేశాలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హెజ్బొల్లా నేతలే టార్గెట్గా లెబనాన్, ఇరాన్, ఇరాక్, సిరియాలపై క్షిపణులతో దాడులు చేస్తోంది. వైమానిక భూతల దాడులతో బీరూట్లోని భవనాలను నేలమట్టం చేస్తోంది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా, హమాన్లు ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి.